పౌలు గారు కట్టినటువంటి సంఘం అది రోమా సంఘం. ఆ సంఘములో పౌలు గారు మొదటి వాళ్ళని వాక్యం చెప్పి బలపరిచి బాప్తీసాలు ఇప్పించి సమకూర్చి చక్కగా కట్టబడిన సంఘము ఆయన సువార్త పని నిమిత్తం ప్రపంచ దేశాలు వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికీ ఈ సంఘం ఎలా ఉందంటున్నాడంటే ఆయన దేహ సంబంధులుగా మారిపోయారట, శరీరానుసారులుగా మారిపోయారట. ఏమని ఉచ్చరించాడు వాళ్ళని? ఇశ్రాయేలీయులు అని ఉచ్చరించాడు. దేహ సంబంధులుగా మారిపోయారని ఆయన అంటాడు. ఇదిగో ఈ ప్రజలు దేహ సంబంధులుగా మారిపోయారు. వీరు నా సహోదరులు, వీరి కోసం నేను ఎంత త్యాగమైనా చేయగలను, అవసరమైతే క్రీస్తుకు వేరే వీరి కోసం నేను ఏదైనా చేయగలను. అట్టి సహోదరులు నాకు వీరిని ఈరోజు నేను వచ్చి చూస్తే ఒకప్పుడు అన్య భాషలతో మాట్లాడారు, ఒకప్పుడు ఆత్మలో లీనమైపోయి ఆత్మ వరాల చేత నింపబడ్డారు, ఒకప్పుడు ఆత్మలో ఆనందించారు, ఒకప్పుడు ఆత్మానుసారంగా నడిచిన సంఘం ఇది. నేడు నేను వీళ్ళని చూస్తే శరీర సంబంధులుగా కనబడుతున్నారే, శరీరానుసారిగా కనబడుతున్నారే అనంట దుఃఖము మానని వేదన వ్యక్తం చేస్తున్నాడంట. అక్కడ